అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహబూబ్నగర్ పట్టణంలోని ధర్నా చౌక్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టారు. వారంతా కూడా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు వారు సమ్మె బాట పట్టాల్సి వస్తుంది, ఎందుకు వారి రోజు ఈ సమ్మెకు పూనుకోవాల్సి వచ్చింది, వారి మాటల్లో తెలుసుకుందాం. ఏంటి అసలు ఈరోజు మీరు సమ్మెకు దిగడానికి కారణం ఏంటి? సార్, మేమంతా సమగ్ర శిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ పద్ధతిలో రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. విద్యాశాఖలో ఈరోజు కీలక పాత్ర పోషిస్తూ ఈరోజు విద్యా వ్యవస్థ అన్ని విభాగాల్లో, అన్ని అంశాల్లో, అన్ని డాటా మొత్తం పోతుంది, సమాచారం అంతా రాష్ట్రానికి అంటే మా నుంచే పోతుంది. కనుక మేమంతా కూడా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం ఉన్నందున మాకంతా కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని మేమంతా కూడా చాలని వేతనాలతో ప్రస్తుతం పనిచేస్తున్నాం సార్. మరి దీంట్లో చాలా విభాగాలు ఉన్నాయి. దరిదాపుగా 13 నుంచి 14 విభాగాల వాళ్ళు మన మహబూబ్నగర్ జిల్లాలో దరిదాపుగా 600 మందిని పనిచేస్తున్నాము. మరి అంతేకాకుండా మాకు ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, తర్వాత మాకేం టైం స్కేల్ లేదు, తర్వాత మా మహిళలకు ప్రసూతి సెలవులు లేవు, మరి సాధారణ సెలవులు కూడా లేవు, ఆరోగ్య కార్డులు లేవు, ప్రమాద బీమా సౌకర్యం లేదు. మా ఉద్యోగులు ఇప్పటికే 1000 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పటికీ రిటైర్మెంట్కు దగ్గరున్న ఎటువంటి ప్రతిఫలాలు లేవు. ఉద్యోగం చేస్తున్నాము, పోతున్నాం తప్ప చాలని వేతనం అంటే తక్కువ వేతనం 10 నుంచి 11 వేల వేతనం మాత్రమే అందుకుంటున్నాము. ఈనాటి కాలంలో 40 నుంచి 50 వేలు వచ్చినా చాలా తక్కువ ఉంటుంది. మరి గత పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మన రేవంత్ రెడ్డి సార్ గారు హన్మకొండలో ఇదే సమ్మెలో గత సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తున్నప్పుడు అక్కడికి మా సమ్మెకు మద్దతుగా వచ్చి మీకందరికి కూడా 100 రోజుల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మా ప్రభుత్వం వస్తే ఒక ఛాయ్ తాగినంతసేపులో జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు 1 ఇయర్ కాబోస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లం లేదు. మేము చాలా పోరాటాలు కాదు, నిరసనలు తెలియజేశాము, వినతులు ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము. అయినా ఇప్పటికి స్పందన రాకపోవడంతో గత 18వ తారీఖున ఎస్పీడీ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులకు అందరూ కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. స్పందించాలనే ఆశాభావంతో మేము చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం స్పందించినంత వరకు ఈ సమ్మెను వదిలేదు లేదు, సాధించేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మా ఉద్యోగాలు తీసేసినా సరే, ఏం చేసినా సరే సమ్మెను మాత్రం వదిలేదు. మాకు సానుకూలంగా స్పందన రావాలని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మా సమస్యలని స్పందించాలని, సమస్యలన్నీ పరిష్కరించాలని సభాముఖంగా కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి విధుల్లో ఉన్నారు, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? 2012 నుంచి జాయిన్ అయినాం. మేము ఇక్కడ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అని పనిచేస్తున్నాము. గత 13 సంవత్సరాల నుంచి శాలరీస్ చాలని కనీసం జెంట్స్ సారోళ్ళకు చెప్పుకోవడానికి కూడా వీలు లేనట్టుగా మా జీతం 11,700 ఉన్నపాటికి ఆ సంసారాలను వాళ్ళు ఎలా నెట్టుకొస్తున్నారో వాళ్ళకే సాధ్యమవుతుంది. ఇటు విషయంలో మాత్రం గవర్నమెంట్ ఆలోచించాల్సిందే. సమగ్ర శిక్ష అభియాన్ అనే కుటుంబాన్ని తీసుకుపోయి ఒక స్కీమ్లో వేయడం వల్ల మమ్మల్ని స్కీమ్ కిందికి జమ కట్టి ప్రతిసారి స్కీమ్లో ఉన్నారు అన్నట్టుగా మేము చేసే ప్రతి ధర్నా, మేము చేసే ప్రతి ఉద్యమంలో వాళ్ళన్నీ వింటున్నారు. గవర్నమెంట్ మారుతుంది కానీ ఏ విధమైన మార్పు లేదు మా విషయంలో. కాబట్టి పిఏపి బిల్లో పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పెట్టగలుగుతారు. అదొక సాకు. ఆల్రెడీ పిఏపి బిల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తలేరు అనేది అందరికీ తెలుసు. అయినా కూడా ఎక్కువ సంఖ్య చూయించి మాకు జీతాలు మాత్రం నోరు కొట్టి ఇస్తున్నారు. ఈ జీతాలతో మాకు చాలని జీతాలతో మేము పోయినంతగానం చేయాలంటే చేయలేకపోతున్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము ఇప్పటికీ 1 ఇయర్ గడిచిపోవడం వల్ల మాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాము అంటే మేము సామరస్యంగా నిరసనకు కూర్చుంటున్నాం కానీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశంతో మేము చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈసారైనా కనీసము మా పట్ల దయ ఉంచుకొని మాకు ఎంటీఎస్ ఇస్తే మేము అందరితో పాటు గవర్నమెంట్ టీచర్లతో పాటు గవర్నమెంట్ అధికారులతో పాటు సమానంగా పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు తక్కువ చూడడం ఒకసారి గుర్తించుకొని ఈ 100 రోజుల కార్యక్రమం తర్వాత నేను ఇస్తాను అనే మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మాకు ఈసారి కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ల పాటు ఇక ఈ సమగ్ర శిక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొదట్లో మీరు విధుల్లో జాయిన్ అయినప్పుడు ఎంత వేతనం ఉండేది, మీకు ఇప్పుడు ఎంత ఉంది? గతంలో మేము జాయిన్ అయినప్పుడు 4,500కే జాయిన్ అయ్యాము. మేము పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాము. మేము అప్పట్లో పెయింటింగ్ కూడా చేసుకునే వాళ్ళం, బయట పనులు చేసుకునే వాళ్ళం, అప్పు లేకుండా బతికినాము. ఇప్పుడు ఏం పని చేయాలని కూడా ఎవరు పనులు ఇవ్వడం లేదు.
అందరి వయసు అయిపోయింది, 50 నుంచి 60 సంవత్సరాలు కూడా దగ్గర వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే చాలామంది కూడా చనిపోయారు. వాళ్ళకు కూడా ఎలాంటి స్కీమ్స్ కానీ బీమా కానీ ఏమి ఇవ్వలేదు. చాలా వయసు మీద పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సంసారాలు నెట్టుకోలేకపోతున్నాము. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. అందరూ మహిళలు కూడా చాలా కష్టపడి ఈ యొక్క ప్రోగ్రామ్ స్కీమ్లో పనిచేస్తున్నాం కాబట్టి అందరికీ సమాన వేతనం మినిమం టైం స్కేల్ ఇచ్చి మా ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అసలు ఎంతకాలం నుంచి మీకు ఇబ్బందులు ఉన్నాయి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల సమయంలో ఎటువంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? సార్ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరి సమస్యలు ఒకటే సార్. చాలా మేము ఎంత అంటే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాం. మేము కేజీబీవీలు, పీటీఐలు, ఐఆర్పీలు, సిఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్లు, మెసెంజర్లు ఇట్లా అన్ని విభాగాలుగా మేము పనిచేస్తున్నాము. ఒక నార్మల్గా ఇప్పుడున్నటువంటి ధరల నిత్యావసర ధరలకు అనుగుణంగా మా ఫ్యామిలీలను మేము పోషించుకోలేకపోతున్నాం. అంటే మా పిల్లలకు ఒక మంచి డ్రెస్ కొనాలంటే మేము ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. కేజీబీవీల పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది. మేము రెసిడెన్షియల్స్లో అందరికన్నా మంచి రిజల్ట్ తీసుకొస్తున్నాము. ఒక స్పెషల్ ఆఫీసర్ కాలేజ్కి స్కూల్కి కలిపి 32,000 జీతంతో వార్డెన్ మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్ బాధ్యతలు ఇట్లా రకరకాలుగా మేము చిన్న వయసులోనే మాకు అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. బీపీలు, హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి. ఈ విషయం పైన మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ చేసినాం. హన్మకొండలో జరిగినటువంటి సమ్మెలో మన రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. టీ తాగినంత సేపట్లో జరిగే సమస్యని 1 year అయినా మాకు ఇంకా పరిష్కరించలేదు కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని ఈ సభాముఖంగా కోరుతాం. సమస్యలు పరిష్కరించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమింపే ప్రసక్తే లేదు. అందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? ఆ డిమాండ్స్ని ప్రభుత్వం నెరవేర్చకపోతే మీ ముందు మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? సార్, మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ యొక్క సమగ్ర శిక్ష లోపల పనిచేసేటువంటి ఉద్యోగులు రకరకాల విభాగాల కింద పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా 2001వ సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల కోసం ఐఆర్టీ టీచర్స్ అని చెప్పేసి స్పెషల్ టీచర్గా రిక్రూట్ కావడం జరిగింది. మేము రిక్రూట్ అయినటువంటి సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 23 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. 23 సంవత్సరాల క్రితం మాకున్నటువంటి జీతం ఎంత అంటే 8,000 రూపాయలు ఉంది గతంలో. ఇప్పుడు 19,000 రూపాయలకు పెరిగింది. అయితే మాకు నిజానికి 23 సంవత్సరాల లోపల మాకు పెరిగినటువంటి జీతంతో పోల్చినట్లయితే నిత్యావసర సరుకులు ఎంతో విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయం లోపల రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఏంటంటే మీ సమస్య చాలా చిన్న సమస్య, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వెట్టి చాకిరి చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులర్ చేయడం అనేది న్యాయమైనటువంటి డిమాండ్. ఈ యొక్క సమస్యని పరిష్కరించడం కేవలం ఛాయ్ తాగినటువంటి టైం లోపల పరిష్కారమైనటువంటి సమస్యని 23 సంవత్సరాల నుంచి ఎందుకు నానుస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల మీ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కరిస్తాము, మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాము, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 12 నెలలు గడుస్తుంది. మేము ఇప్పటివరకు సారు పైన నమ్మకంతో ఉన్నాం. ఎందుకోసం అంటే సారు హామీ ఇచ్చిండు, సారు అధికారం లోపలికి వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో సంవత్సరం వరకు ఆగినాము. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్య పైన ఎటువంటి చర్చ జరగలేదు కనుక మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విభాగాలు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. నిన్నటి వరకు శాంతియుతంగా ఉన్నటువంటి ధర్నా ఈ రోజు నుంచి ఖచ్చితంగా నిరవధిక సమ్మె కింద మార్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ధర్నాన్ని విద్యుతం చేస్తాం కాబట్టి ఈ యొక్క ధర్నాన్ని విరమించేటువంటి ప్రసక్తి లేదు. మేము ఇప్పటికైనా గిట మనం ప్రభుత్వం దృష్టిలో ఏముంటామంటే మీరు ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించండి సార్, మేము ప్రభుత్వానికి సహకరిస్తాం. ఎందుకోసం అంటే 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పథకాల లోపల మేము పనిచేస్తున్నాము. ఈ యొక్క కేజీబీలో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు అయితే ఈ యొక్క బాల కార్మికులుగా ఉన్నటువంటి అమ్మాయిలని చదివించుకుంటూ మామూలు పాఠశాలలో టీచర్లు బోధించే విధానం కంటే ఇంకా వినూతమైనటువంటి విధానంలో బోధించి రిజల్ట్ లోపల రాష్ట్రం లోపలనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కేజీబీలు కావాలి. అదేవిధంగా ఈ యొక్క బాల కార్మికులుగా ఉన్నటువంటి బాలుల కోసం ఏర్పాటు చేసినటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి టీచర్స్ కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. ఈ యొక్క వికలాంగులైనటువంటి 21 రకాల వికలాంగులకు విద్యను అందిస్తున్నటువంటి ఐఆర్పీలు కానివ్వండి,
ఈ యొక్క టీచర్లకు అన్ని సమాచారాన్ని సేకరించేటువంటి సిఆర్పీలు కావండి, అన్ని ప్రభుత్వానికి అవసరమైనటువంటి డాటా సేకరించేటువంటి సిఆర్పీలు, తర్వాత ఆ డాటాని బేస్ చేసుకొని పనిచేసేటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ, ఆపరేటర్లు కానీ, పార్ట్ టైం టీచర్స్ కానీ, అన్ని విభాగాల్లో ఉన్నటువంటి విద్యాశాఖకు అనుబంధంగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా విద్యాశాఖ లోపల విలీనం చేయాలి. మనకు రెగ్యులర్ చేయడానికి టైం పడుతుందంటే అంతవరకు మనకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, లేదంటే కనీస వేతనం ఇచ్చి మాకు అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. మీరు చెప్పండి, అసలు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మీకు హామీ ఇవ్వడం జరిగింది అంటున్నారు. మరి సీఎం హోదాలోకి వచ్చిన తర్వాత సీఎం దృష్టికి మీ సమస్యను, గతంలో మీకు ఇచ్చిన హామీని గుర్తు చేసే ప్రయత్నం చేశారా? చేసినాం సార్, చాలాసార్లు చేసినాం. అసెంబ్లీ ముట్టడి కూడా చేసినామండి. ఇంకా 15 రోజుల వరకు ఎలాంటిదైనా మాకు అవకాశం వస్తుందేమో అని అనుకున్నాం, కానీ ఏం రాలేదు సార్. అందుకని మేము ధర్నాకు దిగినాము. ఈ 3 రోజులు మేము సాధారణంగా ధర్నా చేసినాం సార్. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి మాత్రం మాకు ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి మాకు ఏదైనా ఒక జీవో వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి లేవదలుచుకోలేదు సార్. మాకు ఖచ్చితంగా మాకు అక్కడ నుంచి ఏదన్నా ఒక జీవో రావాలి సార్ మాకు. ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి మేము దీంట్లో చేస్తున్నాం సార్. మొత్తం 13 భాగాలు ఉన్నాయి సార్ సర్వశిక్ష అభియాన్లో. అందరూ కూడా చాలని వేతనాలతో పనిచేస్తున్నారండి. మేము స్కూల్ లెవెల్లో పనిచేస్తున్నాం సార్ పార్ట్ టైం. మేము ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ లెవెల్లో ఉంటున్నాము. టీచర్లతో పాటు కూడా మేము వర్క్ చేస్తున్నాం సార్. కానీ మాకు చాలా తక్కువ వేతనం అండి. వాళ్ళతో పాటు మళ్ళీ మాకు టర్మినేషన్ కూడా ఉంటుంది సార్. ఏప్రిల్లో టర్మినేషన్ చేసి మళ్ళీ జూన్ జూలైలో తీసుకోవడం జరుగుతుంది. వేతనాలు కూడా చాలా తక్కువ అండి మాకు. అందుకని 12 నెలలతో వేతనంతో కూడిన జీతంతో పాటు మాకు రెగ్యులర్ కావాలి సార్. ఇదే మాది కోరిక. చూస్తున్నాం పూర్తిగా సమగ్ర శిక్షా ఉద్యోగులంతా కూడా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు కేవలం మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే మీ న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నీ కూడా అమలు చేస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడాది కాలం కావస్తుంది, కానీ మా సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. కాబట్టే ప్రభుత్వం దృష్టికి మా సమస్యల్ని మరొకసారి తీసుకెళ్లేందుకే ఈ నిరవధిక సమ్మెను చేపట్టాము. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు, ఒక జీవో వచ్చేంత వరకు ఈ సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.